హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా సాఫ్ట్గా ఉండే టూటీ ఫ్రూటీ కేక్ తయారు చేసుకుందాం రండి. ఓకే అండి, ఇందుకు కావాల్సింది మైదా అండి, పాలు, పెరుగు, రిఫైన్డ్ ఆయిల్, కొంచెం బాదం పప్పు అండి, ఓకే, షుగర్ పౌడరు, బేకింగ్ పౌడర్, వెనిగర్, ఇది వెనీలా ఎసెన్సీ అండి. ఓకేనండి, వెనీలా ఎసెన్సీ, కొంచెం టూటీ ఫ్రూటీ అండి. అంతే. మనం షుగర్ ముందుగా కొంచెం మిక్సీకి వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. మెత్తటి పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో షుగర్ వేసేసుకుందాము. ఒక బౌల్ షుగర్కి 2 బౌల్స్ వచ్చేసి మైదా అండి, అదే మీకు కొలత. ఒక హాఫ్ బౌల్ వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్ అండి. ఇప్పుడు ఆయిల్, షుగరు మొత్తం ఒక బౌల్లో వేసేసి విస్కర్ తోటి బాగా అలా కలుపుతూ ఉంటే క్రీమీ స్ట్రక్చర్లా వస్తుందండి. చూడండి, బాగా కలుపుతూ ఉండాలి అలాగే. ఓకే, కలుపుతూ మధ్యలో ఒక పావు స్పూన్ వచ్చేసి పెరుగు వేసుకోవాలండి. పెరుగు కూడా వేసి బాగా కలపాలి. చూసారా, బాగా చిక్కపడిపోతుంది మనం కలుపుతున్నప్పుడే. ఒక క్రీమీగా తయారైపోయింది చూసారా. అలా అయిపోయినప్పుడు మనం ముందుగా మైదా పిండి అవన్నీ పక్కన పెట్టించుకున్నాం కదండి, అది జల్లించుకోవాలండి. ముందుగా జల్లెల్లో మైదా పిండి వేసేసుకొని 2 కప్పులు చెప్పాను కదండి, 2 కప్పులు వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి అందులోనే కొంచెం సోడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెమే, సాల్ట్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ వేసామంటే అలా వేసేసుకొని బేకింగ్ సోడా కొంచెం ఎక్కువగానే వేసుకోనండి. ఓకే, వేసుకొని అది కూడా బాగా జల్లించుకొని కొంచెంగా పాలు పోస్తూ బాగా బ్యాటర్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో టూటీ ఫ్రూటీలు తీసుకొని అందులో కొంచెం మైదా వేసి బాగా కలపాలండి. టూటీ ఫ్రూటీలకి ఈ మైదా పిండి మొత్తం పట్టేట్టుగా కలపాలి. ఇది వేయడం వల్ల అవి టూటీ ఫ్రూటీలు అక్కడక్కడగా డివైడ్గా ఉండిపోతాయి, లేదంటే మొత్తం ఒక దగ్గరకు వచ్చేసి బాగోదండి టేస్ట్ ఏమి. అక్కడక్కడ తగులుతూ ఉంటాయి మనం కేక్ పీసెస్ తినేటప్పుడు. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత అందులో ఇవి కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎసెన్సులు వేసుకుందామండి. ఒక 2-3 డ్రాప్స్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వెనిగర్ వేసుకుందాము. ఇంకా అది కూడా బాగా కలిపేసుకుందామండి. బాగా పిండికి పట్టేట్టుగా బాగా కలిపేసుకుందాము. మొత్తం కలిసిపోవాలండి. వేసిన బ్యాటర్లోకి మొత్తం ఇవి ఎసెన్సీ వేసినాం కదా, ఆ వేసాయన్ని మొత్తం కలిపేసుకోవాలి. చూసారా, బ్యాటర్ బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెంగా పాలు పోసుకోవాలండి, ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు మనం కేక్ బౌల్ తీసుకుందామండి. ఓకే, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ పూసేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే కేక్ అడుగు అంటుకోకుండా ఉంటుంది, మాడిపోదండి. తర్వాత కొంచెం మైదా అందులో వేసేసి బాగా డస్టింగ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కేక్ అస్సలు అడుగు అంటకుండా నీట్గా మనం ఎలాగ పోసామో కేక్ మౌల్డ్లో అదే షేప్ సేమ్ అలాగే వస్తుంది. లేదంటే కొంచెం కేక్ ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా చూసారా, ఆ మిగిలిన పిండి మొత్తం పడేసేయాలండి. ఎంతవరకు అయితే అంటుకుంటుందో అంతవరకు ఉంచేసి ఎక్స్ట్రా పిండి మొత్తం పడేసేయాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదండి కేక్ బ్యాటర్, మొత్తం అందులో పోసేసుకోవాలండి. మొత్తం మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది మొత్తం దాంట్లో పోసేసుకోవాలి. చూసారా, నీట్గా పోసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేయాలండి. అందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ అలా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. కేక్ మనం నీట్గా ఉడుకుతుంది. ఓకే, మధ్య మధ్యలో గ్యాప్స్ ఏం లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా బాదం పప్పు అవి తీసి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్, అవి వచ్చి అలా ట్యాప్ చేయాలి. దాని మీద మనకు అది అవైలబుల్లో ఉందని చెప్పేసి దాంట్లో చేసుకున్నామండి. లేదంటే మీరు చాక్తో సన్న పీసెస్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలా వేయడం వల్ల కేక్ చాలా టేస్ట్ వస్తుందని వేసామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటాయి అన్నమాట, డ్రై ఫ్రూట్స్ పీసెస్ కూడా మనకు. ఓకే, అయిపోయిన తర్వాత టూటీ ఫ్రూటీలు ఉన్నాయి కదండి, కొంచెం పక్కన పెట్టించుకున్నాము అవి. ఇప్పుడు టూటీ ఫ్రూటీలు కూడా అందులో వేసేసేయాలండి. చూసారు, చాలా కలర్ఫుల్గా ఉంది కేకు. అలా మొత్తం వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేద్దామండి. ఒక స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని బాండీలో ఒక స్టాండ్ లాంటిది పెట్టేసుకోవాలండి. దానిపైన మూత పెట్టేసుకోండి. కొంచెం వేడవుతుంది బాండీ. కొంచెం వేడైంది అనుకున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నాం కదండి కేక్ బ్యాటర్ది, ఆ బౌల్ అందులో పెట్టేసి కేక్ మౌల్డ్కి ఒక ప్లేట్ పెట్టాలి. బాండీకి వచ్చి ఇంకో ప్లేట్ పెట్టాలండి, అంటే ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా. ఓకే అండి, ఇలా ఒక 30 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. చాలా బాగా ఉడుకుతుందనమాట. మధ్యలో ఒకసారి తీసి కేక్ ఉడికిందో లేదో ఒక చాక్ కానీ ఒక స్పూన్ కానీ అలా పెట్టి చూడండి.
వచ్చింది అనుకుంటే ఓకే, లేదంటే ఇంకో 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు నేను 30 మినిట్స్ ఉడకనించానండి. చూసారా కేక్ ఏం అంటుకోలేదు చాక్కి, అంటే కేక్ ఉడికిపోయిందని అర్థం అండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు మనం రిమూవ్ చేసేసుకుందాం దాన్ని. ఇప్పుడు కేక్ దాని చుట్టూ ఏమన్నా అంటుకుంటుందేమో అన్న చిన్న డౌట్ తోటి నేను చాక్తో అలా జస్ట్ చాప్ చేశానండి. ఏం లేదు, నీట్గా వచ్చేసింది. చూసారా విడిగానే ఉంది, బౌల్కి ఏం అంటుకోలేదు. ఓకేనండి, అది చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుందండి. ఇప్పుడు మనం దాన్ని డిమోల్ చేసుకుందాము. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి, చాలా టేస్ట్గా కూడా ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టూటీ ఫ్రూట్ అంటే విడిగా కూడా పిల్లలు బాగా తింటారు కదండి. ఇలా చేసి పెట్టడం వల్ల ఇంకా బాగా టేస్ట్గా ఉండిద్దని తింటారు. నెక్స్ట్ టైం ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే సాఫ్ట్ అయిన టూటీ ఫ్రూటీ కేక్ రెడీ అయిపోయిందండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.